హాయ్, నా పేరు రామ్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఫ్యూ స్టెప్స్ ఎ డే సిరీస్లో మాకు ఈరోజు కొంచెం హెవీ రెయిన్ అండ్ విండ్స్ వార్నింగ్ ఉంది. సో అందుకని నేను నట్ వీడియోనే పోస్ట్ చేస్తున్నా. సో ఇది మిచెల్ రివర్ వాక్ అనమాట. వాకింగ్ అనేది నేను నా లైఫ్లో చేసుకున్న చిన్న చేంజ్ కాబట్టి ఈరోజు చేంజ్ గురించి మాట్లాడదాం. బేసిక్గా నేను చిన్నప్పుడు ఆర్ మేబీ ఇన్ మై టీనేజర్స్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుండే, ఐ హేట్ చేంజ్, ఏదన్నా చేంజ్ అయితే నాకు అస్సలు నచ్చదు అని చెప్పేసి. బట్ ఎదుగుతున్న కొద్దీ నేను నేర్చుకుంది ఏంటంటే లైఫ్లో ఒక్కటే కాన్స్టెంట్, అది చేంజ్. నీ ఫ్రెండ్స్ చేంజ్ అవుతారు, నీకు నీ ఫ్యామిలీకి ఉండే డైనమిక్స్ చేంజ్ అవుతాయి, నువ్వు యాజ్ అ మనిషివి చేంజ్ అవుతావు, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. కంటిన్యూస్గా చేంజ్ అన్నది ఒక్కటే కాన్స్టెంట్. మన లైఫ్లో కూడా చేంజ్ అనేది పెద్ద డెసిషన్లతో రాదు, ఎప్పుడు చిన్న చిన్న స్టెప్స్ తోటే వస్తుంది. ఈ వాక్ లాగా ఈ రివర్ ఉన్నట్టు మనం కూడా ఎప్పుడు ఫ్లో అవుతానే ఉండాలి. అప్పుడప్పుడు ఫాస్ట్గా, అప్పుడప్పుడు స్లోగా, కానీ ఎప్పుడు కామ్గా. అప్పుడే లైఫ్ ముందుకు నడుస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ లీవ్స్ పడిపోయి చెట్టుకి కొత్త లీవ్స్ ఎట్లయితే వస్తాయో మనం కూడా అట్లనే పాత థాట్స్, నెగిటివ్ థాట్స్ని వదిలేసి కొత్త చేంజ్ని మన లైఫ్లోకి మనం వెల్కమ్ చేసుకోగలిగితే మనం చాలా హ్యాపీగా ముందుకు వెళ్తాం. నేను రియలైజ్ అయినా, మనం అప్పుడప్పుడు అనుకుంటుండొచ్చు, అరే ఈ ఫుడ్ నాకు ఇంతకుముందుకు నచ్చుతుండే, ఇప్పుడు నచ్చుతలేదు, ఈ ప్లేస్ నాకు ఇంతకుముందుకు చాలా మంచిగా అనిపిస్తుండే, ఇప్పుడు అంత వైబ్ వస్తలేదు అని. ఆ చేంజ్ ఆ ఫుడ్లోనో ఆ ప్లేస్లోనో లేదు, ఆ చేంజ్ మన లోపల ఉంది. మనం యాజ్ వీ గ్రో మన ప్రిఫరెన్సెస్, మన ఇష్టాలు, మన చుట్టూ ఉండే పీపుల్ అన్నీ చేంజ్ అవుతాయి. దాన్ని మనం ప్రాపర్గా యాక్సెప్ట్ చేస్తే మనం వాటితో ఎట్లా బ్రతకొచ్చు అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనం అరే ఇది ఎందుకు చేంజ్ అవుతుంది అని ఎప్పుడు టెన్షన్ పడకుండా, అరే ఇది నాకు నచ్చుతలేదు అని ఎప్పుడూ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని నీ నుంచి దూరం పంపిస్తుంటే నీ లైఫ్ ఇంకా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. సో అందుకనే ఎప్పటికప్పుడు మేబీ మంత్లీ వన్స్ ఆర్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి కూర్చొని ఒక బుక్ తీసుకొని అసలు ఏమవుతుంది నా లైఫ్లో, ఈ 3 monthsలో ఏం పాజిటివ్ చేంజెస్ వచ్చినాయి, ఏం నెగిటివ్ చేంజెస్ వచ్చినాయి అన్నది రాసుకొని మనం దాని మీద రిఫ్లెక్ట్ చేసుకోగలిగినామంటే మనకు చాలా మంచిగా మన లైఫ్ అర్థమవుతుంది. ఇంతకుముందుకు ఎక్కడ ఉండే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఫ్యూచర్లో మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం అనే క్లారిటీ వస్తుంది. మీకు చెప్తున్నా అంటే నేను ఇవన్నీ చేసేసి ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినా అని కాదు. నేను నేర్చుకున్నది నాకు అరే ఇది బాగుంది అనిపించినది ఇక్కడ చెప్తున్నా. మీకు నచ్చితే తీసుకోండి. మళ్ళీ కలుద్దాం. మీ రామ్.